హనుమాన్ చాలీసా టైంలో గ్రాఫిక్స్ బాగున్నాయి లాస్ట్లో. లేదు అలా అనిపించలేదు, చాలా న్యాచురల్గా అనిపించింది. మరీ క్లోజ్ ఉంది కథలో. ఆ కాన్సెప్ట్ బాగుంది. సో ఆ హెల్పింగ్ నేచర్ ఎట్లా ఉండాలనేసి చాలా బాగా చేశాడు. ఎస్, అందరు చూడొచ్చు, అందరు ఫ్యామిలీతో చూడొచ్చు. అది అది ఎట్లంటే ఒక టైప్ ఆఫ్ షివరింగ్ వచ్చినట్టుగా ఉందన్నమాట. అది హనుమాన్ చాలీసా ఓవరాల్గా మొత్తం వచ్చేటప్పుడల్లా అంతా చాలా అంటే మన ఎమోషనల్గా అనిపించింది, డివోషనల్ ఫీలింగ్ వస్తుంది, అన్ని రకాలుగా ఉంది. ఉంటుందన్న అది మీరు చూడండి నెక్స్ట్. ఓకే, బాగుంది మూవీ బాగుంది. తేజ అని ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ ఇన్ బిగ్ స్క్రీన్ అండ్ అంత పెద్ద మూవీ చూసాం కాబట్టి సో బాగుంది. యా, వెరీ న్యాచురల్. దే పుట్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ అండ్ మూవీ తక్కువ బడ్జెట్లో కూడా అయిందని విన్నారు. సో యా ఆ బడ్జెట్కి చాలా బాగా అనిపించింది. సూపర్ సూపర్ యా సూపర్, అంతా బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ మొత్తం, ద స్టోరీ పుల్లింగ్ మొత్తం, స్టోరీ బోర్ కొట్టకుండా ఎక్కడ మొత్తం సెంటిమెంటల్ అనుకున్నా కానీ అంత ఏం లేకుండా మొత్తం బాగుంది. లాస్ట్లో హనుమాన్ రివీల్ అయినప్పుడు సూపర్. సెకండ్ అంటే పార్ట్ 2 ఉందంటే ఇంకా అమేజింగ్గా అనిపించింది. మ్యూజిక్ హనుమాన్ చాలీసా అదంతా ఎట్లా ఆ ఫీల్ అట్లా ఎవ్రీవన్ వాజ్ వైబింగ్ ఇన్ ద థియేటర్. అదే బాగుంది. అవునవునవును, అదే అఫ్ కోర్స్ 2025లో ఇంకా అంతే. మంచిగా ఉందన్న, మంచిగా ఉంది, బాగుంది, హైలైట్ ఉంది సినిమాలో అనేది. లాస్ట్లో హనుమాన్ ఎంట్రీ అనేది బాగుంది. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, 2 years నుంచి అనౌన్స్ చేసారు, చూద్దామని వచ్చిన. హీరో ఎంట్రీ సీన్ బాగుందన్న. యాక్టింగ్, వరలక్ష్మి సత్యకుమార్ యాక్టింగ్ బాగుంది, సూపర్ ఉంది. యాక్టింగ్ మాత్రం అసలు తీయనిక లేదు, అసలు ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టనిక లేదన్న, అట్లుంది. ఎమోషన్ అంటే వాళ్ళ అక్క చనిపోతుంది అన్న, అదొకటి మంచిగా ఎమోషన్ బాగా కనెక్ట్ చేశారు. సిస్టర్ ఎమోషన్. క్లైమాక్స్లో హనుమాన్ వచ్చినప్పుడు మాత్రం గూస్ బాంబ్స్ మామూలుగా లేదు. పవర్స్ వచ్చేటప్పుడు ఏంటంటే సూర్యుడి ద్వారా పవర్స్ వచ్చేది, ఒక మనీ ద్వారా పవర్స్ రావడం అనేది బాగుంది. కొంచెం కాన్సెప్ట్ బాగుంది సినిమా అన్న. పార్ట్ 2 అనౌన్స్ చేశారు, 2025లో పార్ట్ 2 ఉందని చెప్పారు. ఇప్పుడు హనుమాన్ నార్మల్ ఎంట్రీ అంతే, అప్పుడు ఇంకా పూర్తి సినిమా మొత్తం హనుమాన్ ఉంటారు. హైలైట్స్ అంటే ఇక ఇంటర్వెల్ ఫైట్ ఒకటి ఉంటుంది, లాస్ట్లో హనుమాన్ వచ్చే ఫైట్ బాగుంటుంది. ఎగ్జైటెడ్ కాదు, ఫుల్ వెయిటింగ్ అంతే. ఇంకా అంతే, ఈ దెబ్బతో నెక్స్ట్ పార్ట్ 2 ఇంకా వేరే లెవెల్ వెళ్ళిపోతుంది అన్న. థియేటర్స్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కాదన్న, ఇంకా హైయెస్ట్ ఇండస్ట్రీ అనుకో ఇక డైరెక్ట్.